హాయ్ అండి. రేపటి కోసం మనం స్టాక్స్ చూసుకున్నట్టయితే ఫస్ట్ స్టాక్ వచ్చేసేసి దాల్మియా షుగర్ స్టాక్లో మంత్లీ టైం ఫ్రేమ్లో అబ్జర్వ్ చేసి చూస్తే ఎగ్జాక్ట్గా నేను ఏదైతే మెథడ్ చెప్పానో అదే మెథడ్లోనే ఉంది ఇది. మీరు చూడకపోతే వీడియో అయితే చూసేసేయండి. స్వింగ్ ట్రేడింగ్ సెలెక్షన్స్ దాంట్లో చూస్తే రేంజ్ బౌండ్లో నుంచి బ్రేక్అవుట్ అయితే వచ్చేసింది. వీక్లీ టైం ఫ్రేమ్లో కూడా క్యాండిల్ క్లోజింగ్ అయితే రెడీగా ఉంది. అండ్ వన్ డే వాల్యూమ్ కూడా ఎగ్జాక్ట్గా మనకి వాల్యూమ్ కూడా బయర్స్ పెరుగుతూనే ఉన్నారు. సో వీక్లీ టైం ఫ్రేమ్లో కూడా క్లోజ్ అవుతుంది క్యాండిల్, వన్ డే టైం ఫ్రేమ్లో కూడా ఎగ్జాక్ట్గా క్లోజ్ అవుతూ ఉంది. సో రేపు ఒకవేళ మనకి ఈ స్టాక్లో గ్యాప్ అప్ అయింది అని అంటే క్యాండిల్ అబోవ్ ఓపెన్ అయింది మనకి ఈ రేంజ్లో అంటే మనం ఎంట్రీ తీసుకోవడానికి అయితే పర్ఫెక్ట్ స్టాక్. సో ఇది మీ పోర్ట్ఫోలియోలో యాడ్ చేసి పెట్టుకోండి. మరీ చెప్తున్నాను, ఇవన్నీ కూడా ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే, రికమెండేషన్ అయితే కాదు. ఒకసారి మీరు కూడా అనాలిసిస్ చేసుకొని తర్వాత మళ్ళీ ఎంట్రీ తీసుకోవడానికి అయితే ట్రై చేసేయండి. సో మనము ఈ స్టాక్లో అయితే ఇలా ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకుంటాము. అబౌవ్ క్లోజింగ్ అయ్యింది అని అంటే మాత్రం వెంటనే మనము ఎంట్రీ తీసుకోవడానికి ప్లాన్ అయితే చేసుకోవాలి. అలర్ట్ని ప్లేస్ చేసి పెట్టుకోండి. 4 to 5 పాయింట్స్ మాత్రమే మనకి ఇక్కడ క్లోజింగ్ అయితే అయిపోతుంది. సో మనం ఇంకొక విషయం ఏంటి అని అంటే ఇక్కడ క్యాండిల్స్ కూడా చూడండి ఇంక్రీజ్ అవుతూ ఉంది వాల్యూమ్. సో నెక్స్ట్ స్టాక్ వచ్చేసేసి పీకే స్టాక్ మనకి మంత్లీ టైం ఫ్రేమ్లో అబ్జర్వ్ చేసి చూస్తే ఇది కూడా ఎగ్జాక్ట్గా ఆల్ టైమ్ హైకి దగ్గరలో ఉంది. ఒక రేంజ్లో నుంచి హ్యూజ్ క్యాండిల్తో బ్రేక్అవుట్ అయితే వచ్చేసింది. అది కూడా మూవింగ్ యావరేజ్ సపోర్ట్తో మళ్ళీ రీటెస్ట్ అయ్యి మంత్లీ టైం ఫ్రేమ్లో కూడా క్యాండిల్ క్లోజింగ్ అవ్వడానికి దగ్గరలో ఉంది. అండ్ మనం ఈ మంత్లీ టైం ఫ్రేమ్ క్యాండిల్ క్లోజ్ అయిన వెంటనే ఎంట్రీ అనేది తీసుకోవచ్చు. అండ్ టార్గెట్ ఈజ్ వెరీ నియర్, మనకి అంత దూరం అయితే లేదు, అబౌవ్ టార్గెట్ చాలా దగ్గరగా కూడా ఉంది ఈ స్టాక్లో. చూస్తే వీక్లీ టైం ఫ్రేమ్లో కూడా చూడండి క్యాండిల్ ఎంత హ్యూజ్గా వాల్యూమ్తో క్లోజ్ అయ్యింది అనేది మనకి క్లారిటీగా అయితే అర్థమైపోతూనే ఉంది. సో మనం ఈ దీంట్లో ఎంట్రీ అయితే తీసేసుకుంటే మనకి అబౌవ్ టార్గెట్ వచ్చేసేసి మనకు కనిపిస్తున్న పైన రేంజ్ అయితే టార్గెట్గా మనం ప్లేస్ చేసుకోవాలి. చూడండి డోజీ క్యాండిల్స్ అయితే ఎన్ని ఫామ్ అయ్యాయో, తర్వాత కన్సాలిడేషన్ వచ్చి బ్రేక్అవుట్ ఎంత హ్యూజ్ వాల్యూమ్తో క్యాండిల్తో వాల్యూమ్ వచ్చిన క్యాండిల్ అయితే వచ్చేసింది. సో ఇది కూడా మీ పోర్ట్ఫోలియోలో యాడ్ చేసి పెట్టుకొని ఎంట్రీ తీసుకోవడానికి అయితే రేపు రెడీగా ఉండండి. సో వన్ డే టైం ఫ్రేమ్లో కూడా చూడండి కన్సాలిడేషన్ వచ్చేసి బ్రేక్అవుట్కి రెడీగా ఉంది. సో మీరు ఎంట్రీ తీసుకోవాలి అనుకుంటే ఏం చేసేయాలి, మనము వెంటనే అలర్ట్ని ప్లేస్ చేసి పెట్టుకుంటే ఆ మూమెంట్ని మనం వెంటనే క్యాప్చర్ చేసుకోవడానికి ఉంటుంది. మిస్ కాకుండా మన మూమెంట్ని క్యాప్చర్ చేసుకోవడానికి రెడీగా ఉంటుంది. సో థర్డ్ స్టాక్ వచ్చేసేసి బలరామ్ చిన్ స్టాక్. ఇదైతే 3 months నుంచి నాన్ స్టాప్గా అప్వర్డ్ మూమెంట్ అయితే చేస్తుంది. కన్సాలిడేషన్ నుంచి బ్రేక్అవుట్ వచ్చాక 2 months ర్యాలీ అయితే చేసేసింది బలరామ్ చిన్ స్టాక్. సో ఇది రీటెస్ట్ అయ్యి ఎంట్రీ తీసుకుంటే ఇంకా మంచి రిజల్ట్ అయితే మనకు ఉంటుంది. మంచి రిజల్ట్ అయితే మనకి ఈ స్టాక్లో కనిపిస్తుంది. సో మనం వీక్లీ టైం ఫ్రేమ్లో కూడా అబ్జర్వ్ చేసి చూసుకుంటే రీటెస్ట్ అయ్యి క్యాండిల్ అయితే అబౌవ్ క్లోజింగ్ అయితే అయిపోయింది. నెక్స్ట్ ఇంకోటి విషయం ఏంటి అంటే వీక్లీ టైం ఫ్రేమ్లో కూడా ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా రీటెస్ట్ అయితే అయ్యి క్యాండిల్ 2 weeks క్యాండిల్ క్లోజింగ్ అయితే అయ్యింది. కాబట్టి మనకి అప్వర్డ్ ఎంట్రీకి మన టార్గెట్ వచ్చేసి ఇది ఆల్ టైమ్ హైలో ఉంది. కాబట్టి మనకి ఇక్కడ నుంచి కూడా మూమెంట్ అయితే వస్తుంది. ఇక్కడ రేంజ్ క్యాలిక్యులేషన్ చూసుకుంటే ఇంకా ఇది 752 అబౌవ్ క్రాస్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. సో ఇది మనం వన్ డే టైం ఫ్రేమ్లో కూడా అబ్జర్వ్ చేసి చూస్తే ఎగ్జాక్ట్గా మూవింగ్ యావరేజ్ సపోర్ట్ తీసుకుంటూ ఇది ముందుకు వెళ్తూ ఉంది డోజీ క్యాండిల్స్తో. సో దీంట్లో ఇంకా బుల్లిష్ మూమెంట్ అనేది ఉండే ఛాన్స్ అయితే ఉంటుంది. కాబట్టి రేపు మనకి క్యాండిల్ క్లోజింగ్ అబౌవ్ అంటే 692 అబౌవ్ క్యాండిల్ క్లోజింగ్ అయ్యింది అని అంటే వెంటనే ఎంట్రీ తీసుకొని మన టార్గెట్ 750 వరకు పెట్టుకోవచ్చు. సో లాస్ట్ అండ్ ఫైనల్ స్టాక్ వచ్చేసేసి చాయిస్ ఇన్ స్టాక్లో కూడా అంతే. మూమెంట్ అయితే ఈ స్టాక్ ఎప్పుడైతే అబ్జర్వ్ చేసి చూస్తున్నామో అప్పటి నుంచి కూడా అప్ ట్రెండ్లోనే ఉంది. ఇది మంత్లీ టైం ఫ్రేమ్లో కూడా అప్ ట్రెండ్లోనే ఉంది. ఆల్ టైమ్ హై పాయింట్ వచ్చేసి 478. ఇక్కడి నుంచి కూడా అబౌవ్ మూమెంట్ అయితే వచ్చేస్తుంది. కాబట్టి మనము మంత్లీ టైం ఫ్రేమ్లో అండ్ వీక్లీ టైం ఫ్రేమ్లో కూడా క్యాండిల్ క్లోజింగ్ అనేది 478 అంటే ఆల్ టైమ్ హైకి దగ్గరలో ఉంది. వీక్లీ క్యాండిల్స్ కూడా చూస్తే డోజీస్ ఫామ్ అవుతూ ఉన్నాయి అండ్ వాల్యూమ్స్ కూడా పెరుగుతూ ఉన్నాయి. వన్ డే టైం ఫ్రేమ్లో కూడా అబ్జర్వ్ చేసి చూస్తే మీరు ఇక్కడ చూస్తే వాల్యూమ్ కూడా ఇంక్రీజ్ అవుతూ ఉంది అండ్ మూవింగ్ యావరేజ్ సపోర్ట్ తీసుకొని క్యాండిల్ క్లోజింగ్ అయితే అయ్యింది. రేపు ఎప్పుడైతే మనకి ఓపెన్ అయిపోతుందో మార్కెట్ అప్పుడు 483 అబౌవ్ అనేది ఈ స్టాక్లో గ్యాప్ అప్ అయింది అని అంటే వాల్యూమ్తో ఎంట్రీ తీసుకోవడానికి ప్లాన్ అయితే చేయొచ్చు. సో ఇలా ఈ స్టాక్స్ అన్నీ కూడా మీరు మీ పోర్ట్ఫోలియోలో యాడ్ చేసి పెట్టుకొని ఎంట్రీస్ అనేది రెడీగా ఉన్నాయి, బ్రేక్అవుట్ అయితే అయ్యాయి. సో ఈ స్టాక్స్ అన్ని పోర్ట్ఫోలియోలో యాడ్ చేసుకొని ఎంట్రీ అయితే తీసేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీవన్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.